హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పాంజీ కేక్ చేసుకున్నామండి. చాలా ప్లఫీగా వచ్చింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగుంది. ఎలా చేసుకున్నామంటే ఇది బార్బన్ బిస్కెట్స్ పౌడర్ చేసి కోకో పౌడర్లా మేము యూజ్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే మా ఇంట్లో కోకో పౌడర్ లేదు కాబట్టి ఇలా చేసుకున్నాము. ఇలా ఓవెన్ లేకుండా ఒక్కసారి మీ పిల్లలకి ఇది చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని మిమ్మల్ని అడుగుతారు. దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. ముందుగా 4 గుడ్లని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. మా దగ్గర బీటర్ ప్రస్తుతానికి అవైలబుల్లో లేదు కాబట్టి మేము బ్లెండర్లో చేసుకున్నాము. ఇందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి బాగా. ఇందులోనే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది షుగర్ కూడా బ్లెండ్ చేసుకుందే, ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాము. అదే కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి విస్కర్తో. ఇలా బీట్ చేయడానికి మీరు బీటర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది కేక్. అలాగే కొంచెం కొంచెంగా మళ్ళీ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి నీట్గా. మొత్తం వన్ డైరెక్షన్లోనే ఉండాలండి ఏదైనా కలుపుకునేది. కేక్ మాత్రం మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు, లేదా వన్ డైరెక్షన్ ఇలా అయినా విస్కర్తో యూస్ చేయొచ్చు. తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా వేసుకొని 1 చిటికెడు ఉప్పు వేసుకొని ఇదంతా ఉండలేమీ లేకుండా ఆ బ్యాటర్లోనే నీట్గా జల్లించేసుకోవాలి. ఇలా నీట్గా షేక్ చేసుకుంటే ఉండలు లేకుండా అంతా బాగా పడుతుందండి ఆ బ్యాటర్లోకి. చూసారా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోవచ్చు, లేదా మామూలుగా వన్ డైరెక్షన్లో అయినా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అప్పుడే కేక్ అనేది ప్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఇలా నీట్గా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. నేను ఇలా చెప్పిన విధంగా పక్కా కొలతలతో మీరు ఇలా బాగా కలుపుకుంటూ ఇలా కేక్ని చేస్తే మాత్రం చాలా స్పాంజీగా వస్తుందండి. కేక్కి ఎంత బాగా కలిపితే అంత టేస్టీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ జల్లెల్లోకి కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి. ఇదైతే కోకో పౌడర్ కాదు, బార్బన్ బిస్కెట్స్ని పౌడర్ చేసి మేము ఇలా వేసుకుంటున్నాము. మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే 1/2 కప్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం ఇలా కలుపుకోవాలి విస్కర్తో. ఇలా నీట్గా కలుపుకోవాలండి. మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా నీట్గా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత స్పాంజీగా వస్తుంది. ఇలా రిబ్బన్ టెక్స్చర్ రావాలండి కేక్ ఎప్పుడు. ఇలా పైకి మనం ఎత్తి చూస్తే రిబ్బన్లా పడాలి. ఇప్పుడు మనం ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులోకి కాస్త బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసి కొంచెం మైదా పిండి కానీ ఇంకేదైనా పిండి ఇలా వేసుకొని ఒకసారి మనం అంతా కోటింగ్ లాగా చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చండి. ఇలా కోటింగ్లా చేయకుండా మీరు బటర్ పేపర్ని వేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. మేమైతే ఇలాగా కోటింగ్ చేసుకుంటున్నాము. నీట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఎక్కడా గ్యాప్ లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం మౌల్డ్ మొత్తానికి ఈ పిండిని. ఎక్సెస్ ఉన్న పిండి అంతా ఇలా బయటికి తీసేయాలి. చూసారా బాగా కోటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అంతా ఈ మౌల్డ్లోకి వేసేసుకోవాలి నీట్గా. చూసారా రిబ్బన్లా పడుతుంది కదా, అలాగ రావాలండి ఎప్పుడైనా. అలా వస్తేనే ఎప్పుడైనా సరే కేక్ నీట్గా ప్లఫీగా స్పాంజీగా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఒక 4-5 టైమ్స్. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. సో ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయి కానీ అలాగే ఏదైనా ప్యాన్ కానీ పెట్టుకోవాలి. ఇలా మేము ఒక కడాయి పెట్టుకున్నాము, ప్రీహీట్ చేసుకున్నాము. ఇప్పుడు అందులోకి ఒక స్టాండ్ వేసుకొని ఇలా మన కేక్ మౌల్డ్ని పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. అప్పుడే బాగా కేక్ వస్తుంది. ఇలా ఒక ఫోర్క్ కానీ లేదా ఒక చాక్ కానీ పెట్టుకుంటే మనకి చుట్టూ ఏం అనుకోకుండా ఉంటే మన కేక్ అనేది బేక్ అయిపోయినట్టే.
మన కేక్ కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి బయటికి తీసుకొని ఇలా ఎడ్జెస్ మొత్తం చాక్తో తీసుకొని మన కేక్ని అన్మౌల్డ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా స్పాంజీగా ప్లఫీగా ఉండే మన కేక్ రెడీ అయిపోయిందండి. చూసారా, చూడడానికి చాలా బాగుంది, తింటే ఇంకా బాగుందండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ఉంది. చిన్నపిల్లలైతే అసలు వదలకుండా తినేస్తారు. వాళ్ళు నిజంగా ఇష్టంగా తింటారండి. మీ ఇంట్లో కోకో పౌడర్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఒకసారి బిస్కెట్ పౌడర్తో కూడా చేసి చూడండి. చాలా బాగుంటుంది, అలాగే చాలా ప్లఫీగా కూడా వస్తుంది. అలానే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.